రెడ్డికేం తెలుసు రైతు గోస కాపోడికి ఎర్క కర్షక బాధ తెలంగాణ ఎన్నికల నేపథ్యం బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు విపక్ష నేతలు చేస్తున్న కామెంట్లతో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఇది ఒక కాపుగా తనకు కర్షక బాధలు ఏంటో తెలుసని రైతన్నలను రాజులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ధరణి వద్దంటున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలంటున్నారు. దాంతో పార్టీల హామీలపై విస్తృత చర్చలు మొదలయ్యాయి. నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలో పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి ధరణి వద్దంటున్న, వ్యవసాయానికి 3 గంటలే కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను జీవించి ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ధరణిని పోనివ్వమని స్పష్టం చేశారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దెబ్బతింటామని ప్రజలకు హెచ్చరించారు. ఓటే మన తలరాతను మార్చుతుందని అంటున్న గులాబీ బాస్ ఎన్నికలు అనగానే ఆగమాగం కాకుండా, ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మకుండా మంచికి ఓటేస్తే భవిష్యత్తుకు మరింత భరోసా ఉంటుందని ప్రజలకు సూచించారు. పీసీసీ అధ్యక్షుడు 6 గ్యారంటీ హామీలు అని తెలంగాణ సభల్లో తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, సోనియా వంటి వారు డిక్లరేషన్ మీద డిక్లరేషన్లు ప్రకటించి వెళ్తున్నారు. కర్ణాటకలో గ్యారంటీ హామీలు ప్రకటించి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఫార్ములాతో తెలంగాణ పగ్గాలు చేపట్టాలని చూస్తోంది. అయితే అక్కడ తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కాషాయ సర్కారుతో జనం విసిగి వేసారిపోవటంతోనే కాంగ్రెస్ అందలం ఎక్కగలిగిందనేది కాదనలేని వాస్తవం. ఏదేమైనా గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పెద్ద షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. రైతు శ్రేయస్సు కోసం రైతు బంధు పథకం, ధరణి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వంటి బృహత్తర పథకాలతో కర్షకులకు ఎనలేని భరోసా ఇచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సంక్షేమ పథకాలను మరింత పెంచేలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల హామీల్లో అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించింది గులాబీ పార్టీ. ముఖ్యంగా రైతులు, మహిళలు, అగ్రవర్ణ పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోని రూపొందించారు. రైతు బీమా తరహాలోనే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల పేద కుటుంబాలకు కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పథకాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ ప్రకటించిన కొత్త పథకాల్లో కేసీఆర్ బీమా రాష్ట్రంలోని దాదాపు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. కులమతాలతో సంబంధం లేకుండా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి కష్ట సమయంలో 5 లక్షల రూపాయలతో అండగా ఉంటుందని బీఆర్ఎస్ చెప్తోంది. అందులో భాగంగా ప్రతి కుటుంబానికి 3,600 నుంచి 4,000 వరకు ప్రీమియాన్ని ఎల్ఐసికి సర్కారే చెల్లిస్తుంది. అలాగే మహిళల ఆత్మాభిమానానికి ఆర్థిక తోడ్పాటుకు ఉపయోగపడే సౌభాగ్యలక్ష్మి పథకం వెలుగులు నింపుతుందనే టాక్ వస్తోంది. నెలకు 3,000 రూపాయలు గౌరవ భృతితో సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలకు ఆసరాగా నిలుస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ఆధునిక జీవితంలో అందరికీ అత్యవసరమైన గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే అందించడం అనేది గొప్ప సాహసం అనే మాట వినిపిస్తోంది. ఈ హామీలతో అన్ని వర్గాల ప్రజల్లో హర్షిత రేఖలు వ్యక్తమవుతున్నాయి. పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ సన్నబియ్యం పథకం 93 లక్షల కుటుంబాల కడుపు నింపనుంది. ఇప్పటి వరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో మన పంట బియ్యం, మన సన్న బియ్యం పేదల ఆకలి తీర్చేలా కేసీఆర్ అన్నపూర్ణ పథకం ఉందని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్ల పెంపు విప్లవాత్మక నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. 200 రూపాయల పెన్షన్ను తొలుత 1000, ఆ తర్వాత 2000కు చేర్చిన కేసీఆర్ పేదలకు ఆసరాగా నిలిచారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని 5,016 రూపాయలకు పెంచడం అనేది మామూలు విషయం కాదనే మాట వినిపిస్తోంది. తెలంగాణను అన్నపూర్ణగా మార్చే మహోద్దేశంతో ఉన్నారు సీఎం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు తీసుకొచ్చిన కేసీఆర్ తాజాగా ప్రతి పసల్కి ఇచ్చే 5,000 రూపాయలను 6,000కు పెంచారు. 5 ఏళ్లలో దఫాలుగా 8,000కు చేర్చి ప్రతి ఏటా 16,000 రూపాయలకు చేర్చుతామని ప్రకటించి రైతుల మోములో ఆనందం నింపారు.
అసైన్డ్ భూముల పట్టాలపై ఉన్న ఆంక్షల సడలింపు నిర్ణయం కూడా ఆయా వర్గాల్లో కొండంత విశ్వాసాన్ని నింపిందనే టాక్ వస్తోంది. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, గ్రామాలు రైతుల పంటలు పండితే తింటే దంగుతాదిరా అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు. 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎటన్నా పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ, లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఎన్ని హామీలు ఇచ్చినా రైతు శ్రేయస్సు కోసం ఆయన చేపట్టిన స్కీమ్లు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అయ్యే రీతిలో ఉన్నాయి. ఆయన అంత చేస్తూ ఇంకా చేస్తానంటుంటే కాంగ్రెస్ మాత్రం వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ ధరణి వద్దు అంటూ కర్షక జనాల్లో ఆగ్రహానికి కారణమవుతోందంటున్నారు. నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలో పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా. ఏం పని చేసి పెట్టినా? నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, రెవెన్యూ మంత్రికి, రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టిన నేను. ఇవాళ నీ భూమి మార్చానంటే ఎవ్వడు కూడా మార్చలేడు. ధరణి తెచ్చినటువంటి విప్లవం అది. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతున్నది, ఏ ఊరికి ఆ ఊరిని జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. నీ భూమిని మార్చాలంటే నువ్వే కర్తవు, నువ్వే ధర్తవు. నీ బొటనవేలి ముద్రతోనే మారుతుంది తప్ప వేరే మారే ప్రశ్న లేదు. తహసీల్దార్కి కాదు, చీఫ్ మినిస్టర్కి కూడా, ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా దళిత బంధు లాంటి పథకం పెట్టాలన్న ఆలోచన వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవరికీ ఇలాంటి ఆలోచన రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దళిత బంధు అమలు చేస్తే దళితుల జీవితాలు ఇట్లా ఉండేవి కాదనేది కాదనలేని వాస్తవం. కేసీఆరే ధైర్యం చేసి ఏడాదికి కొంతమంది చొప్పున ఒక్కో కుటుంబానికి 10 లక్షలిచ్చి దివ్యాంగ దళిత బంధును అమలు చేస్తున్నారు. తాను జీవించి ఉన్నంత వరకు దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పునరుద్ఘాటిస్తుండటం విశేషం. తెలంగాణలో కేసీఆర్ హయాంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. హెలికాప్టర్లో ఎక్కడికైనా పోతే ప్రతి గ్రామంలో ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా దళారీ వ్యవస్థ లేదు. వడ్లన్నీ ప్రభుత్వమే కొంటోంది. తెలంగాణ రైతు ముఖం వెలిగిపోతోంది. లక్ష్మీ కళతో పల్లెలన్నీ కళకళ్లాడుతున్నాయి. ఓటు ఆచితూచి వేయకుంటే కొత్తోళ్లు అధికారంలోకి వస్తే మళ్ళీ పాత రోజులే వస్తాయన్నది కాదనలేని వాస్తవం. మరి ఆయన తన కలల రాష్ట్రం కోసం, బంగారు తెలంగాణ కోసం ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో సహకరించకపోయినా, కేంద్రం అండలేకపోయినా అంత కసరత్తు చేస్తుంటే కాంగ్రెస్ వంటి విపక్షాలు, వాటిలోని రెడ్డి నేతలు రైతు గోస పట్టించుకోకుండా బీఆర్ఎస్ మేనిఫెస్టోకు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తుండటం విమర్శల పాలవుతోంది.